హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు వీడియో ఏంటంటే మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే తమలపాకు దీపం అంటే మనకు లక్ష్మీ కటాక్షం కోసం చేసుకునేది. మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అయితే ఈ తమలపాకు దీపం వెలిగించడం అయితే జరుగుతుంది. 5 శుక్రవారాలు 5 మంగళవారాలు ఈ తమలపాకు దీప హారతి ఇంట్లో ఇవ్వడం వల్ల మనకైతే ప్రతి వారం మనం రికవరీ అయ్యేది, మనం లక్ష్మీ కటాక్షని ఏ విధంగా పొందుతామనేది మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. మనమైతే ఇక్కడ 5 తమలపాకులు కానీ 9 తమలపాకులు 11, 27, 108 తీసుకుని మన వీలును ఒక పళ్ళెంలో మనం తమలపాకుల సంఖ్యను బట్టి అమర్చుకుని అందులో ఒక ప్రమిద ఉంచి అందులో ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. అందులో ఒక కుంభవత్తి ఒక అడ్డవత్తి వేసి ఆవు నెయ్యితో అయితే దీపం వెలిగించి హారతి ఇస్తే ఈ దీపం ఆ అమ్మవారికి అయితే పరమాన్నం కానీ రవ్వ కేసరి కానీ నైవేద్యం పెట్టి ఇలా 5 శుక్రవారాలు చేస్తే తప్పకుండా మన ప్రతి వారం అయితే మార్పు అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ టిప్ను ఫాలో చేయండి. మంచి టిప్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే శరీరంలో ఇబ్బందులు ఉన్నప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళు అయితే తాగడం అయితే చాలా మంచిదండి. ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల కఫము, జలుబు, జ్వరము ఉన్నప్పుడు ఈ వేడి నీళ్ళు ప్రతిరోజు తాగడం వల్ల మనం రోజు హ్యాపీగా అయితే మన వర్క్ని మనం చేసుకునే దానికి మన శరీరం అయితే సహకరిస్తుంది. లేకపోతే బద్ధకంగా ఉంటారు. మనకు ఆకలి లేనప్పుడు కూడా ఈ వేడి నీళ్ళు తాగడం వల్ల అరుగుదల అనేది వెంటనే కనబడుతుంది. మోషన్స్ కష్టమైనప్పుడు కూడా ఈ వేడి నీళ్ళు అయితే చాలా ఉపయోగపడుతుంది. ఈ టిప్ని ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వండి. ఇప్పుడైతే మనం ఎంతో హెల్తీకరమైన చాట్ని అయితే మనం శనగల చాట్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. దీనికైతే ఈ చాట్ వల్ల మన ఒంట్లో రక్తం పట్టడం కానీ హెల్తీ ఫుడ్ అయిన ఈ చాట్ని ఈవినింగ్ టైంలో మనం ఇంటికి రాగానే మనకు స్నాక్స్ రెడీగా ఉంటే ఆ లెవెలే వేరేగా ఉంటుంది కదా. అలాంటి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆఫీస్ నుండి రాగానే ఈజీగా చేసుకునే చాట్ అయితే ఇది. ఒక నైట్ అంతా శనగల్ని నానబెట్టి అయితే ఉంచుకుని మనం రెడీ చేసుకునేటప్పుడు అయితే కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్ కానీ వచ్చిందంటే కూడా సరిపోతుందండి. వచ్చినాక మనం ఇందులోకి సింపుల్గా అయితే ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని తరిగిన ఆనియన్ అయితే వేసుకొని మనం పచ్చిమిర్చి అయితే వేసుకొని మనం కావాల్సిన రీతిలో అయితే ఈ చాట్ని తయారు చేసుకోవచ్చు. ఇది హెల్తీ అయిన ఫుడ్, హెల్తీ అయిన రెసిపీ. ఈ రెసిపీని ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు స్కూల్ నుండి రాగానే ఆయిల్ ఐటమ్స్ కంటే కూడా నో ఆయిల్ లేని ఈ స్నాక్స్ ఇవ్వడం వల్ల పిల్లలకైతే ఎంతో హెల్తీగా ఉంటుంది, బలంగా ఉంటారు పిల్లలు. ఒంట్లో